తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి ఎపిసోడ్ లో ఈ 6 కంటెస్టెంట్స్ లో నుంచి 3 కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్ లో నుంచి సెలెక్ట్ చేసుకొని 3 పాటలు ప్రెజెంట్ చేశారు. మిగిలిన 3 మరికొన్ని కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ మీకు ఇవాళ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ని పిలవబోయే ముందు కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్ ఒక్కటి సునీత గారి గొంతులో వినాలని మా అందరికీ కోరిక. మేడం ప్లీజ్ ఇఫ్ యూ మే కమ్ అప్ ఆన్ స్టేజ్ అండ్ ప్రెజెంట్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరితో చెప్పను ఎక్కడని వెతకను మనసు ఏదని నిన్ను చేరే ఆశతో ఎదురీది శ్వాసతో గాలిలో తిరుగుతూ ఉందని ఎవరితో చెప్పను క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది. ನೀನು ಮರುವದೆ
గట్టిగా ఒక్కసారి సునీత గారికి ఫర్ సచ్ అ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ ఇప్పుడు మొదలవుతున్నది. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ స్పెషల్ పార్ట్నర్ శ్రీలలిత. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. ఉన్న మనసుని కర్పణ చేసి లేని దాననైనాను, ఏమీ లేని దాననైనాను. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. కనులకు కలలే బరువైనాయి, కన్నీళ్ళైనా కరువైనాయి. కనులకు కలలే బరువైనాయి, కన్నీళ్ళైనా కరువైనాయి. రెండు లేక పండు రేకులై ఎందుకు నాకి కనుదోయి, ఇంకెందుకు నాకి కనుదోయి. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. కదిలేసిలగా మారిపోతిని, కథగానైనా మిగలనైతిని. కదిలేసిలగా మారిపోతిని, కథగానైనా మిగలనైతిని. నిలువున నన్ను దోచుకుంటివి, నిరుపేదగనే నిలిచిపోతిని, నిరుపేదగనే నిలిచిపోతిని. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. ఉన్న మనసుని కర్పణ చేసి లేని దాననైనాను, ఏమీ లేని దాననైనాను. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. శ్రీలలిత చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే చిన్న నాదొక సజెషను, సార్ సుశీల గారు పాడిన పాటలో అంత ఎక్స్ట్రాగా ఆవిడ సాడ్ ఎమోషన్ చూపించలేదు. కొంచెం బ్లాంక్గానే, అంటే కోల్పోయిన వాళ్ళు ఎలా చూస్తారు, శూన్యంలోకి ఒక రకంగా చూస్తారు, అంతేగాని దాంట్లో వెక్కిళ్ళు కానీ కన్నీళ్ళు అలా ఏమి ఉండదు. సుశీల గారి వెర్షన్ కన్నా నువ్వు కొంచెం ఎక్స్ట్రాగా ఆ సాడ్నెస్ చొప్పించాలని చూసావు, కరెక్టేనా? అంటే అది లేకుండా కొంచెం ప్లెయిన్గా పాడితే మెలోడీ ఇంకొంచెం రాణిస్తాను నా. ఇప్పుడు కదిలే శిలలా మారిపోతి ఒక రొమాంటిక్ సాంగ్ పాడినట్టుగా పాడు. ఎందుకంటే
నువ్వు వద్దన్నా కానీ ఇందులో సాడ్నెస్ కొంత ఉంది. సో దానికి ఎక్స్ట్రా యాడ్ చేస్తే అనుకో ఎక్కువైపోద్ది. నువ్వు ఒక్కసారి చరణం, సెకండ్ చరణం సాడ్నెస్ లేదు, ఇదొక ప్లెజెంట్ సాంగ్ అనుకుని అదొక రొమాంటిక్ సాంగ్ పాడుతున్నానని ప్లెయిన్గా పాడు, హాయిగా ఓన్లీ ఆ ఎక్స్ప్రెషన్ అంతా తీసేసి పాడు. డైరెక్ట్ చరణం 1 2 3 4. కదిలే శిలగా మారిపోతిని, కథగానైనా మిగలనైతిని. కదిలే శిలగా మారిపోతిని, కథగానైనా మిగలనైతిని. నిలువున నన్ను దోచుకొంటివి, నిరుపేదగనే వెరీ గుడ్, నిలిచిపోతిని. బాగుందమ్మా. ఇది గుర్తుపెట్టుకో నెక్స్ట్ టైం ఇట్లా ఎందుకంటే కొన్నిసార్లు దాంట్లోనే ఇన్బిల్ట్ సాడ్నెస్ ఉంటుంది. ఇన్బిల్ట్ సాడ్నెస్ ఉన్నప్పుడు దాంట్లో ఎక్స్ట్రాగా నేను కే అని చెప్పి ఒకటి ఏదో ఉంది, ఇక్కడ ఈ ఎపిసోడ్లో మెన్షన్ చేయొచ్చో లేదో తెలీదు, సరే ఏదో పేరు తీసేయండి. ఒకనొక సీరియల్స్ తెలుసుగా, ఒక సీరియల్స్ ఏదో ఉన్నాయి, అవి నేను దాంట్లో పంచదార వేయడానికి ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు నన్ను. దాంట్లోనే కొంత షుగర్ ఉంది ఆ సీరియల్స్లో, వాళ్ళ తయారీలో కొంత ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఎందుకు ఎక్స్ట్రా వేస్తారు ఇంకా షుగర్ అని వాళ్ళు నన్ను తిడతారు. అట్లాగా ఆ పాటలో, ట్యూన్లో, ఆ భావంలో అందులోనే కొంచెం నర్మగర్భంగా ఆ సాడ్నెస్ ఉన్నప్పుడు ఇంకా నువ్వు సింగర్ ఇంకా యాడ్ చేయడానికి ట్రై చేస్తే కొంచెం మెలోడీ దెబ్బతింటుంది అంతే. అర్థమైందా? నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ నేను ఇచ్చే సూచన ఏంటంటే నెక్స్ట్ టైమ్స్ కొన్ని సాడ్ సాంగ్ పాడేటప్పుడు ఎక్స్ట్రాగా మనం సాడ్నెస్ దాంట్లో చొప్పించక్కర్లేదు. అర్థమైందా? ఓకే సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ శ్రీలలిత, సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారి సలహాలు తీసుకో. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ పాటలో ప్రత్యేకంగా నేను గమనించింది ఏంటంటే పాట అంతా మొదటి నుండి చివరి వరకు, పల్లవి నుండి రెండవ చరణం వరకు ఒక సమగ్రత ఉంది. నువ్వు పాడుతున్నప్పుడు మధ్యలోంచి ఒక పంక్తి తీద్దాం, ఒక పదం తీద్దాం, ఒక వాక్యం తీద్దాం అనట్లేదు. మొత్తం సమగ్రంగా మొదటి నుండి చివరి వరకు అలా వినాలనిపిస్తుంది. అది ప్రత్యేకత ఈ పాటలో. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పల్లవిల గురించి చెప్తాను. సాహిత్యం నాకు చాలా నచ్చిన సాహిత్యం ఇది. ఆత్రేయ గారు రాశారు. 4 కళ్ళు రెండయ్యాయి, 2 మనసులు ఒకటయ్యాయి, ఉన్న మనసు నీకిస్తే నా దగ్గర ఏమీ లేదు, ఏమీ లేనిది అయ్యాయి. అంటే ఒక సమీకరణం ఉంది, అంటే ఒక గణితం ఉంది. గణితం అంటే క్రమశిక్షణతో కూడుకున్నది గణితం. మరి కవిత్వం అంటే క్రమశిక్షణ రాహిత్యంతో కూడుకుంది కవిత్వం. ఆచార్య ఆత్రేయ గారి శైలి ఏంటంటే క్రమశిక్షణతో కూడిన క్రమశిక్షణ రాహిత్యం ఆత్రేయ గారి శైలి. తర్వాత చరణంలో కూడా మొదటి చరణం ఎంత బాగా రాశారు. కనులకు కలలే బరువై. కనులకు అంటే కనుల యొక్క పరమార్థం ఏంటి? కలలైనా కావాలి, కన్నీళ్ళైనా కావాలి, చూపులు కాదు. చూపులు సహజమే. పరమార్థం ఏంటంటే కలలు బరువయ్యాయి, కన్నీళ్ళు కరువయ్యాయి, ఈ రెండూ లేక పండు రేకులై ఎందుకు నాకి కనుదోయి అన్నారు. అటు కలలు లేవు, ఇటు కన్నీళ్ళు లేవు. ఎందుకు ఈ కళ్ళు? కను దోయి. దోయి అంటే ఏంటి అర్థం? సైట్ అనే ఈ కాదు. దృష్టి. జత, ద్వయి అంటాం కదా మనం సంస్కృతం. ద్వయి నుంచి దోయి, కను దోయి, కనుల జత ఎందుకు అన్నారు. ఎంత అద్భుతమైన రచన. ఇదంతా రాసిన దానికి స్వరపరిచారు మహాదేవన్ గారు. గొప్పతనం. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నువ్వు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు పాడినప్పుడు మన దగ్గర సేమ్ ఇదే డిస్కషన్ వచ్చింది. అవును మ్యామ్. ఆ టైంలో కూడా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ నువ్వు ఎక్స్ప్రెషన్ పలికించడంలో కూడా దానికంటూ ఒక మోతాదు ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రైట్? ఒక్కొక్కళ్ళ గాత్రధర్మం ఒక్కొక్కటి. నీ గాత్రధర్మాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలనుకుంటే నువ్వు ఎక్స్ట్రాగా ఎక్స్ప్రెషన్ పెట్టిన ప్రతిసారి ఈ డిస్కషన్ వస్తుంది. అంటే నువ్వు నార్మల్గా పాడితే సరిపోతుంది. ఎస్పెషలీ నకారం వచ్చినప్పుడు అండ్ దట్ టు సాడ్ ఎమోషన్ నువ్వు పలికించేటప్పుడు నకారం వచ్చిన ప్రతిసారి ఆ పదం ఏదైనా సరే ఆ నాకి ఎందుకనో ప్రత్యేకించి ఒక 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 కైండ్ ఆఫ్ ఒక బరువు వేస్తావు దాని మీద. సెకండ్ చరణంలో అలాగా అలాగా. సో అప్పుడు ఏమైపోతుందంటే అది ప్రముఖంగా వినిపించేస్తోంది. ఏదో ఇక్కడ ఎక్స్ట్రా చేసావు అన్నట్టు వినిపిస్తుంది. నువ్వు అది చేయక్కర్లేదు. ఎందుకంటే కొంతమందికి కొన్ని అదృష్టాలు అలా కలిసి వస్తూ ఉంటాయి. నీ గాత్రధర్మం ఏమిటి అంటే నువ్వు స్పెషల్గా దానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ ఉంది, ఒదుగుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్. అది ఒరిజినల్లో ఎంతుందో అంతే ఆర్ అంతకంటే తక్కువ ఉండాలి నీ గాత్రధర్మం అనుసరించి. దానికి మించి ఉండకూడదు. ఓకే మ్యామ్. ఓకే, అదొకటే. బట్ అద్భుతమైన పాట వినిపించావు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు పాడుతున్నారు. ఇవాటి ఈ
సెమీఫైనల్స్ థర్డ్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గాయత్రి దేవి. కనులారా కడదాకా కననిండు మీనకుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు మీనకుమోము నా కనులారా కడదాకా కననిండు ఉపచారాలే చేసి తిను ఎరగక అపచారాలే చేసి తిను ఉపచారాలే చేసి తిను ఎరగక అపచారాలే చేసి తిను ఉడుతుడుకులలో తోడై ఉంటిని మీ అడుగున అడుగై నడిసి తిని మీనకుమోము నా కనులారా కడదాకా కననిండు రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళరు రెక్కలు అలిసి మీరున్నారు రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళరు రెక్కలు అలిసి మీరున్నారు పండుటాకులము మిగిలితిమి పండుటాకులము మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి మీనకుమోము నా కనులారా కడదాకా కననిండు ఏ నోములు నేను చితిను ఈ దేవుని పతిగా పొందితిని ఏ నోములు నేను చితిను ఈ దేవుని పతిగా పొందితిని ప్రతి జన్మా మీ సన్నిధిలోనా ప్రమిదగా వెలిగే వరమడిగి తిని మీనకుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు మీనకుమోము నా కనులారా కడదాకా కననిండు గాయత్రి, సార్ ఈ జానర్లో అంటే ఈ ఇటువంటి భావాలు ఇటువంటి రాగాల్లో ఎప్పుడైనా పొరపాటున ఫ్యూచర్లో కంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నా మనసులో ఈ పాట ఎవరు పాడితే బాగుంటుందంటే సునీత వస్తుంది. అయితే వెంటనే సునీత ఏం ఛార్జ్ చేస్తే ఒక 100 రూపాయలు తీసుకుంటుంది. ఇదే గాయత్రిని పిలిస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ ఎఫెక్ట్ అచీవ్ చేయొచ్చు, ఒక 10 రూపాయలు ఇచ్చి సరిపెట్టచ్చు అని చెప్పి థాట్ వస్తుంది మైండ్లో. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు సునీత మాట్లాడదాం. సార్ నన్ను ఇంత డిప్రెషన్లో పడేసి నాతో ఎట్లా మొదలెడతారు సార్? ఇంకేంటి చెప్పేది, నేను మూగపోయాను.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నువ్వు ఒకటి ఒకసారి గట్టిగా చెప్పండి. ఆగు. గాయత్రి, మెడిటేషన్ చేసిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్క 3 నిమిషాల పాటు ఏ ప్రపంచానికి తీసుకెళ్ళిపోయావో తెలియదు కానీ ఏడవాళ్ళు ఉంది కానీ ఏడుపు రావట్లేదు. చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ దేనికో అర్థం కావట్లేదు. అంటే ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్థితికి తీసుకెళ్ళావు. ఆ స్థితి ఏంటనేది అర్థం కానంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సునీతకి చక్కగా గొయ్యి తవ్వావు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి, సార్. చాలా చర్చలు జరిగాయి, చాలా సంభాషణలు, చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. అసలు ఎంత అద్భుతమైన అనుభూతితో పాడావో. ఇందులో నాకు ముఖ్యంగా ఇలాంటి పాటలు విన్నప్పుడు, ఇలాంటి సాహిత్యం విన్నప్పుడు నాకు తెలియకుండానే ఒక స్పందన కలుగుతుంది ఆత్రేయ గారి పాటలు కాబట్టి. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలసి మీరున్నారు, రెండిటి కొలత వేరు, పై కొలత కింద కొలత వేరు, పన్నుటాకులో మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి. మామూలుగా మనిషికి 3 అనుభూతులు ఉంటాయి. ఒకటి స్వానుభూతి, స్వంత అనుభూతి. అది రెండవది సహానుభూతి, అంటే పక్క వాళ్ళ అనుభూతిని కూడా తమదిగా భావించే అనుభూతి. మూడవది రసానుభూతి, మన అనుభూతి కాకపోయినా ఆ ఆనందాన్నో విషాదాన్నో ఎదుటి వాళ్ళకు పంచే క్రమంలో చేసే కవిత్వమే, పాడే గానమే, అది రసానుభూతి. స్వానుభూతి, సహానుభూతి, రసానుభూతి, ఈ 3 కూడా ఈ వాక్యంలో చరణాల్లో ఉన్నాయి. ఎలా అంటే రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు వరిసి మీరున్నారు, పండుటాకులు మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడనుంటామంటే అది తన భావమేమో అనిపిస్తోంది, ఆత్రేయ గారి భావం. అట్లాగే పాత్రల తాలూకు సహానుభూతి కూడా తను అనుభూతి చెందారు. అట్లాగే ఇలాంటి వాక్యాలు రాసి ప్రేక్షకులు కూడా రసానుభూతిని అందించారు. 3 అనుభూతుల మేలు కలయిక ఈ చరణం. ఇంత అద్భుతమైన రచయిత, గొప్పగా జీవించారు, మహారాజులా జీవించారు, మేధావిలా ఆలోచించారు, మామూలు మనుషులకు అర్థమయ్యేలా రాశారు. ఆయనే ఆత్రేయ గారు. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ పిల్లలు పాడుతున్నారు. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ 3rd రౌండ్ 2nd ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ స్వరాగ్. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి, నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలకరించరావే, పల్లవిగా పలకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి,
మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. స్వరాగ్, నమస్తే సార్. చక్కగా గమకాలవి చాలా ప్రాక్టీస్ చేసావు. ఇది చేశాను సార్. అంటే ఇంతకుముందు నువ్వు విన్నావు ఈ పాట? లేదు సార్, అంటే మీరు ఇచ్చిన సాంగ్స్ అన్నీ ఒకసారి విన్నాను సార్. నాకు కొంచెం ఈజీ బాగా అనిపించింది సార్ ఈ సాంగ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా కష్టం తెలిసింది సార్, అందుకే బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. దిగిన తర్వాత కానీ లోతు తెలియదు అంటారు, అలాగా సార్. చక్కగా పాడావమ్మా. ఎక్కడ కూడా తప్పులు రాలేదు. థ్యాంక్ యూ. అంటే ఇది నీ గాత్రధర్మానికి సరిపోయిన పాట కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. దీంట్లో ఉన్న గిరికీలు ఎక్కువ. ఎందుకంటే నీ స్టైల్ కాదు ఇది, బట్ నీ స్టైల్ కాని దాంట్లో నువ్వు అడుగుపెట్టి అంటే సక్సెస్ఫుల్గా, అంటే నువ్వు ఒక ఫ్లైట్లో వెళ్తున్నావు, సడన్గా ఇద్దరుంటారు కదా, ఫస్ట్ పైలట్, తర్వాత ఎవరు ఏమంటారు వాళ్ళని, కో పైలట్, ఫస్ట్ ఆఫీసర్, వాళ్ళిద్దరికీ కూడా సడన్గా అస్వస్థత వచ్చింది. వస్తే అప్పుడు ఉన్నావు అక్కడ ఫ్రంట్ రోలో, నీ సీట్ నెంబరు 1B ఏదో అంటాను. అప్పుడు ఉండండి అని చెప్పి నీకు ఏమీ తెలవకపోయినా సరే లోపలికి దూరిపోయి నేను సేవ్ చేస్తాను మీకు ఎందుకని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశాను. పొలాల్లోనో లేకపోతే పక్కనో ఎవరికి ఏమి కాలేదు, ప్రయాణికులకి ఏమనగా కొంచెం కంగారు పడ్డారు, కొంచెం షేక్ అయింది, బట్ స్టిల్ ఫ్లాలెస్. అలా అని చెప్పి నువ్వేం పైలట్ కాదు. సో నీకు తెలియని జానర్లో నీకు సంబంధం లేని, నువ్వు ప్రాక్టీస్ చేయని పాట నువ్వు పట్టుకుని సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా తప్పు పట్టుకునే అవకాశం మాకు ఇవ్వకుండా పాడడం అంటే అది అచీవ్మెంట్. అది అభినందనలు నీకు, చాలా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. బీ ఇన్ మై షూస్ అని మాట్లాడుతూ ఉంటారు జనరల్లీ. నీ షూ సైజు నాది కాదు, నేను ఎందుకు వేసుకుంటా అసలు ఫస్ట్ అని అడగాలనిపిస్తుంది ఎవరినైనా సరే. కానీ అలాంటి క్వశ్చన్స్ ఏమీ లేకుండా నీది కాని జానర్ నిజంగానే అది ఒకసారి ట్రై చేయటంలో తప్పు లేదు అని అనుకోవటంతో పాటు దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు యాక్చువల్లీ ఈ పాట పాడి సంతృప్తి పరిచావు మొత్తానికి. డ్యామేజ్ చేయలేదు పాటని, కొంచెం షార్ప్ అయింది అంతే. దట్ ఈస్ ఓన్లీ ద కంప్లైంట్ ఐ హ్యావ్. అంతకు మించి నాకు నీ గాత్రంలో కూడా ఈ పాట నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. స్వరాగ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మీ అందరికీ 6 మార్కులు వేసాను. ఇక్కడ ఈ మార్కులు నేను చూస్తే కనుక నేను ఒక్కనే చూడగలను. ఇదొక అద్భుతం. ఎందుకంటే మొత్తం ఇన్ని సంచికల్లో, ఇన్ని ఎపిసోడ్స్లో ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగల. తర్వాత కీరవాణి గారు చూస్తారు ఏంటనేది, తర్వాత ఆయనకు చెప్తాను. అంత బాగా పాడారు మీరంతా కూడా. ఒక విషయం చెప్పాలంటే అసలు మీరు పుట్టకముందు పాటలు ఇవన్నీ, మీరు పుట్టకముందు కాదు, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు పుట్టకముందు పాటలు కొన్ని ఉన్నాయి ఇందులో. అవి మీరు సొంతం చేసుకుని ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే మిమ్మల్ని చూసిన ఒక అందమైన శిల్పాలు, మిమ్మల్ని మీరే చెక్కుకున్న శిల్పాలు ఈరోజు. అంత బాగా పాడారు. నువ్వు కూడా బాగా పాడావు నాన్న. స్వరాగ్ చాలా బాగా పాడావు. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. Well done. All the best. See you in the next round. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ మనం విన్నాము. మళ్ళీ వచ్చే వారం మనీష్ శర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్తో పిల్లలు రాబోతున్నారు. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 6లో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 మాత్రం ఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు అ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ వచ్చే వారం మనీష్ శర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా